ఒకప్పుడు నేను కూడా అందరిలాగా నీ వీడియోస్ ఎంజాయ్ చేసేటోని ఇప్పుడు. కానీ నీ గురించి తెలుసుకున్నాక ఆల్మోస్ట్ 1 year నుంచి నీ మీద రీసెర్చ్ చేస్తున్నా, నీ నుంచి మొత్తం తెలుసుకుంటున్నప్పుడు మరి ఇంత చీప్ క్యారెక్టర్ అనేది అందరికీ నీది ఒక్క రంగే తెలుసు. ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లో నువ్వు అనిపించే వీడియోస్ మాత్రమే తెలుసు అందరికీ. బెట్టింగ్ యాప్ల గురించి బాగానే చేస్తున్నావు వీడియోస్. మరి ఈరోజు అలైకే పికిల్స్ దాని గురించి ఏంటి వాళ్ళు మీ చెల్లెలైతే వాళ్ళు చేయలేదా బెట్టింగ్ ప్రమోషన్స్? వాళ్ళ పేర్లు ఉంది చెప్పులు. ఓ, నీ ఫ్యామిలీకి ఒక రూల్, బయట వాళ్ళకి ఒక రూల్. అంటే బయట వాళ్ళ ఫ్యామిలీ ఎటైనా కానీ. రీసెంట్గా ఇమ్రాన్ మీద వీడియో చేసి అప్పు వాళ్ళ ఫాదర్ చనిపోయాడు. నువ్వు చేసిన వీడియో వల్ల ఒక కొడుకు తండ్రి కోల్పోయాడు. వాడు బాబు చాలా చిన్నవాడు. వాడు ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీని లీడ్ చేయాలి. నీకు కావాల్సిన కంటెంట్ కోసం ఏదైనా చేసేస్తావు. నిన్నే అడిగేది, కామన్ సెన్స్ ఉందా అసలు నీకు? ఒక IPS ఆఫీసర్ ముందు వండుకున్నానికి 1 కూర, అడుక్కున్నానికి 60 కూరలు. నిన్ను బయట దేశాలు తిరిగి నువ్వు బాగా ఇది అయిపోయినావు. ఒక్కసారి మన దేశానికి వచ్చి మన అడ్డ మీద నిలబడు. ఒక చీరేస్తారు చాలామంది నీకోసం వెయిటింగ్. పాయింట్కి వచ్చేస్తుంది. అలైకే చుట్టి పికిల్స్ ఏం తప్పు చేశారా? ఏరా, ఒక అమ్మాయి ఒక అబ్బాయిని తిడితే ఏ తప్పు లేదా? అదే ఒక అబ్బాయి ఒక అమ్మాయిని తిడితే తప్ప? దాన్ని రచ్చ చేయవచ్చా? ఇప్పుడు ఈ అమ్మాయి అబ్బాయిని తిట్టింది రచ్చ కాదు, అది రచ్చ చేయొద్దు కదా. పెద్ద మ్యాటర్ కాదు, అది చాలా సింపుల్ కదా. అదే అలాగే నిన్ను తిడితే నువ్వు వెళ్తారా ఎట్టయితారా? ఆటగాని అంటావు. ఈ అబ్బాయి చేసింది లత్కోడు పని. దాని ఒక్కటి కాదు, 2, 3 ఎన్ని బయటకు వస్తుంది. 1 అంటే పొరపాటు, 2 అంటే ఏదో బై మిస్టేక్, 3 అంటే పోనీ, ఎన్ని అనం వస్తున్నాయి బయటికి. ఎరా, మీ ఫ్యామిలీలో బూత్ ముందు వచ్చి మీరు తర్వాత వస్తారా? మాకు రావా బూతులు? నా కొడక, నువ్వు నీ మీద కంటిన్యూగా వీడియోస్ ప్లాన్ చేస్తున్నా. నెక్స్ట్ వస్తాయిరా నా కొడుకు, కరెక్ట్ కౌంటర్ వీడియోస్ వస్తాయి. రెడీగా